హాయ్ ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ రవీష్ సుంకర. నేను న్యూరోసర్జన్ ఎలీట్ హాస్పిటల్స్ హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇవాళ మనము సిఎస్ఎఫ్ రైనోరియా లేదా బ్రెయిన్ వాటర్ లీక్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ బ్రెయిన్ వాటర్ ఆర్ సిఎస్ఎఫ్ అంటే ఏంటి? సిఎస్ఎఫ్ అనేది ఒక ఫ్లూయిడ్ మన బ్రెయిన్ అండ్ మన స్పైనల్ కార్డ్లో కంటిన్యూస్గా వెంట్రికల్ అండ్ సెంట్రల్ కెనాల్ చేంబర్స్లో అనే ఒక ఏరియాలో ఉంటుంది. ఈ సిఎస్ఎఫ్ లీక్ అనేది చాలామంది ఏదన్నా ముక్కులో సర్జరీ అయినప్పుడు కానీ, లేదా ఏదన్నా హెడ్ ఇంజరీ అయినప్పుడు కానీ, అంటే తలకి దెబ్బ తగిలినప్పుడు కానీ, లేదా కొన్నిసార్లు ఇడియోపతిక్ అంటే ఏమీ కారణం లేకుండా కానీ ఈ బ్రెయిన్ బేస్లో ఉండే మన బ్రెయిన్ కవరింగ్ కనుక ఏదన్నా డిస్టర్బ్ అయిపోయి ఆ సిఎస్ఎఫ్ లీక్ అనేది, సిఎస్ఎఫ్ వాటర్ అనేది, బ్రెయిన్ ఫ్లూయిడ్ అనేది డ్రాప్గా బయటికి పడవచ్చు. ఇది మనకు ముక్కులో నుంచి బయటికి రావచ్చు. మనం మెయిన్గా ఈ సిఎస్ఎఫ్, ఈ వాటర్ లీక్ని మన నార్మల్ జలుబుని డిఫరెన్షియేట్ చేయడం చాలా అవసరం. అంటే మనము ఒక కర్చీఫ్ తీసుకుని తుడిసినప్పుడు మన జలుబులో వచ్చే ఫ్లూయిడ్ అనేది కొంచెం చిక్కగా ఉంటుంది, కానీ ఈ బ్రెయిన్ వాటర్ అనేది కంప్లీట్లీ క్లియర్ ఫ్లూయిడ్ లాగా డ్రాప్గా పడిపోతూ ఉంటుంది. అలాగే చాలాసార్లు పేషెంట్స్ జలుబు చేసినప్పుడు మనము గాలి గట్టిగా లోపలికి తీసుకున్నప్పుడు ఈ ఫ్లూయిడ్ అనేది లోపలికి వెళ్తుంది, కానీ సిఎస్ఎఫ్ వాటర్ అనేది లోపలికి ఊపిరి గట్టిగా పీల్చుకున్నా కానీ వాటర్ అనేది మళ్ళీ లోపలికి వెళ్లకుండా ఉంటుంది. ఇలాంటి కొన్ని సింపుల్ డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ సిఎస్ఎఫ్ లీక్ గనక వస్తే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ బ్రెయిన్లో ఉండే ఫ్లూయిడ్ మెల్లమెల్లగా తగ్గిపోయి విపరీతమైన హెడ్ఏక్స్ వస్తాయి. రెండోది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, బ్రెయిన్ అనేది ఒక కవర్డ్ స్ట్రక్చర్. ఈ కవర్డ్ స్ట్రక్చర్లో గనక బ్రీచ్ అయ్యి అంటే ఒక హోల్ పడినప్పుడే ఈ సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ అనేది వస్తుంది. ఇలాంటప్పుడు ఈ సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ అనేది మనకి ఇండైరెక్ట్ ఎవిడెన్స్ దట్ బ్రెయిన్లో మన ముక్కు నుంచి కనెక్షన్ ఉంది, ఆ కనెక్షన్ ఓపెన్ అయిపోయి ఈ కనెక్షన్లో ఈ ఫ్లూయిడ్ ఎలా అయితే బయటకు వస్తుందో అలాగే ఇన్ఫెక్షన్స్ అనేది కూడా కింద నుంచి లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. దీన్ని మనం మెనింజైటిస్ అంటాం. ఈ సిఎస్ఎఫ్ లీక్ పేషెంట్స్లో ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోకపోతే ఈ మెనింజైటిస్ వచ్చి బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ చాలా ఉంటుంది. సో దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? చాలా పేషెంట్స్లో మనము ఫస్ట్ ఇది ఎందుకు వచ్చింది అనేది డయాగ్నోస్ చేస్తాం. డయాగ్నోసిస్కి మనం చాలాసార్లు ఆ ఫ్లూయిడ్ని టెస్టింగ్కి పంపిస్తాము. అలాగే సిటీ స్కాన్స్, డై ఇచ్చి సిటీ స్కాన్స్ చేయడము, ఈ ఫ్లూయిడ్ లీక్ కరెక్ట్ స్పాట్ ఎక్కడుందా అనేది గుర్తిస్తానికి చేస్తాం. చాలామంది పేషెంట్స్లో బెడ్ రెస్ట్ తోటి, కొన్ని మెడికేషన్స్ తోటి ఈ ట్రీట్మెంట్ అనేది ముగిస్తాం. ఒక 2 వారాల నుంచి 3 వారాల వరకు ఇలాంటి మెడికల్ ట్రీట్మెంట్తోనే చాలా వరకు ట్రీట్మెంట్ చేస్తాం. కానీ ఇలాంటి ట్రీట్మెంట్ కనుక చేసినా కానీ ఈ ఫ్లూయిడ్ లీక్ అనేది ఆగకపోతే సర్జికల్ ఆప్షన్స్కి వెళ్తాం. సర్జికల్ ఆప్షన్స్ అంటే దీంట్లో చాలా వరకు పేషెంట్స్లో మనము ముక్కు ద్వారా ఎండోస్కోప్ పాస్ చేసి ఆ లీక్ అనేది లీక్ సైట్ గుర్తించి దాంట్లో ఒక ఫ్యాట్ గ్రాఫ్టో లేదన్నా ఆర్టిఫిషియల్ గ్రాఫ్టో పెట్టి ఆ లీక్ని క్లోజ్ చేసేస్తాం. కొంతమంది పేషెంట్స్లో మాత్రము చాలా ఎక్స్టెన్సివ్గా, మెయిన్లీ హెడ్ ఇంజరీ పేషెంట్స్లో, తలకి గాయం తగిలిన పేషెంట్స్లో చాలా ఎక్స్టెన్సివ్గా హోల్ కనుక ఉంటే కొన్నిసార్లు ఓపెన్ సర్జరీ చేసి ఆ లీక్ని రిపేర్ చేయాల్సిన అవసరం పడవచ్చు. సో ఫైనల్గా కన్క్లూజన్ ఏంటంటే, మీకు కానీ మీకు కావాల్సిన వాళ్ళకి కానీ ఎవరికన్నా ఇలాంటి బ్రెయిన్ లీక్ కనుక ఉంటే అస్సలు నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా మీ దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా అవసరం. ఇలాంటి బ్రెయిన్ హెల్త్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.